ఇక జనవరి 12న జరిగే యువశక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సాలూరు నియోజకవర్గం మక్కువ మండలంలో యువశక్తి కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా బొబ్బిలి నియోజకవర్గంలో యువశక్తి పోస్టర్లను యువత చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని యువతకు వివరిస్తూ వైసీపీ ప్రభుత్వం యువత జీవితాలతో ఆడుకుంటుందని మండిపడ్డారు. జగన్ సర్కార్ను గద్దెదింపి జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. హక్కు కాదా అని అడుగుతా ఉన్నా. మరి అలాంటిది ఇవాళ యువకులు ఖాళీగా ఉంటే మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తారు. ఉత్తరాంధ్ర నుంచి వలసలు పోతా ఉన్నారు. ఇక్కడ నిరుద్యోగులుగా ఉండలేక హైదరాబాద్కో బొంబాయికో బెంగళూరుకో వెళ్ళి 20,000కో 15,000కో జీతాలు ఉద్యోగం చేసి ఖాళీగా ఉండలేక తల్లిదండ్రులు భారం లేక మనల్ని వదిలిపోతూ ఉంటే పట్టించుకొని ప్రభుత్వం ఈ ప్రాంతంలో రైతులకి కౌలు రైతులు ఎక్కువ ఉంటారు. వాళ్ళందరికీ ఇదివరకు సబ్సిడీలు ఉండి ట్రాక్టర్లు ఇచ్చేవారు, వ్యవసాయ పనిముట్లు ఇచ్చేవారు, మరి ఏదో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చేవారు. మరి అలాంటిది ఈరోజు మీరు వచ్చిన తర్వాత రైతులను ఆదుకోలేని ప్రభుత్వం, రైతు 6 నెలలు కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుక్కోలేని ప్రభుత్వం, ఇవాళ 100 ఇబ్బందులు, కొనుక్కున్న తర్వాత ఎన్నాళ్ళకి డబ్బులు వస్తాయి తెలియదు.